పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారి తలరాత అకస్మాత్తుగా మారబోతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత యోగకారకమే. కానీ వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది, మరి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మేషంలో బలంగా ఉండటం, అలానే 8వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక, ఈ మళ్ళా చంద్ర సంచారం అనేటటువంటిది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనం తెలుసుకుందాం. ప్రధానంగా కనుక మనం పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో మేషరాశిలో స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 6వ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానము? శత్రుస్థానము, రోగస్థానము అని చెప్పాలి. రుణస్థానంలో, శత్రుస్థానంలో, రోగస్థానంలో రుణస్థానం అయినప్పటికీ కూడా అది కుజుడికి స్వక్షేత్రమైనటువంటి కారణం చేత అక్కడ కుజుడు చాలా బలంగా ఉంటాడు, అత్యంత బలంగా ఉంటాడు. అంటే మీ శత్రువులు కూడా మీ ముందు మోకరిల్లేటటువంటి పరిస్థితి కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఎవరికైతే కోర్టు కేసులతో సతమతమవుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పాత అప్పుల నుంచి కూడా బయటికి రావడానికి కొత్త కొత్త మార్గాలు కూడా దొరుకుతూ ఉంటాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. 8వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుంది? 8వ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు ఆకస్మికమైన ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పిత్రార్జిత ఆస్తులు కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్లు, ఇట్లాంటి విషయాల్లో ఊహించినటువంటి లాభాలు వస్తూ ఉంటాయి. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క రహస్యాలను కాపాడుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కొత్త వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా 10వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా వృశ్చిక రాశి వారు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే ప్రధానం ఏమిటంటే వృశ్చిక రాశికి 5వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ 5వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత సంతానోత్పత్తి విషయాలలో, పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా శ్రమ అనేది మీకు ఎదురవుతూ ఉంటుంది. మరి అసలు డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా 8వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఆర్థికపరమైనటువంటి కష్టాలను, నష్టాలను, ఇబ్బందులు తీసుకొస్తుంది. స్త్రీ మూలకమైన సమస్యలు కానీ, స్త్రీ మూలకమైన నిందలు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మీ ప్రమేయం లేకుండానే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా డబ్బులు కనుక ఇస్తే అవి మరలా తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. డబ్బులు రాకపోగా శత్రుత్వం అనేటటువంటిది మీకు వస్తుంది. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో ఊహించని ప్రమాదాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేయటం అనేది మీకు ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు అకస్మాత్తుగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు కానీ ఖచ్చితంగా చేస్తారు.
తండ్రి గారి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తూ ఉంటుంది, ఆర్థిక సాయం అందుతూ ఉంటుంది. ఇక ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రయాణపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి ప్రతి ప్రయాణం కూడా సఫలం అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే భగవంతుడు దయ వలన నాకు పెద్ద అడ్డంకి తొలగిపోయింది అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉంటారు. 22వ తేదీ రాత్రి 2:06 నుంచి 25వ తేదీ ఉదయం 9 గంటల 25వ తేదీ రాత్రి 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఎక్కడో ఏదో కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. అంటే కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే వర్క్ ప్రెషర్ బాగా పెరుగుతూ ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓపిక పట్టు ఉండాలి. అంటే కష్టానికి తగిన గుర్తింపు అయితే పొందుతూ ఉంటారు. అయినప్పటికీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం చాలా మంచిది. తొందరపడి ఉద్యోగాన్ని వదులుకోకండి. ఇక్కడ మీకు ఒక ఖచ్చితమైన సంకేతం ఏం కనిపిస్తుంది, రోజంతా విపరీతంగా కష్టపడతాను కానీ నేను ఇంత చేస్తున్నాను నన్ను ఎవరూ గుర్తించడం లేదు అనే ఒక చిన్న అసంతృప్తి మనసులో వదులుతూ ఉంటుంది. 25వ తేదీ రాత్రి 9:06 నుంచి 27వ తేదీ రాత్రి 7:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశంగా ఉండబోతూ ఉంటుంది. ఊహించినటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు, లబ్ధి పొందుతూ ఉంటారు. చేసేటటువంటి ప్రతి పని కూడా లాభసాటిగా లాభయుక్తంగా మారుతూ ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి టెన్షన్స్ అన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. చాలా ఉత్సాహంగా మారుతూ ఉంటారు. 27వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం 6:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. విపరీతమైన చిరాకు బాధ పెరిగిపోతూ ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు మాట్లాడేటటువంటి మాట తీరు ప్రయాణాలు ఎవరితో కూడా అనవసరంగా వాదనలకు దిగకండి. అంటే మీ మాటలు పాత బంధాలను తెంచేసే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు కనుక ఉంటే పూర్తిగా వాయిదా వేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితమైన సంకేతం ఏమనిపిస్తూ ఉంటుందంటే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి, ఈ రోజుల్లో నేనేం చేసినా పెద్దగా కలిసి రావట్లేదు ఏమిటి అనే భావన కలుగుతూ ఉంటుంది. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు మాత్రము ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి అయితే కలుగుతుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా మూడ్ స్వింగ్ అయితే అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కొంచెం శారీరకంగా అలసరగా నీరసంగానే ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఖచ్చితంగా ఈ 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా చేయవలసిన ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కావటం వలన ప్రతిరోజు మంగళవారం కానీ సుబ్రహ్మణ్య అష్టకం పాటించడం చాలా మంచిది. అలానే 10వ స్థానంలో చంద్రకేతు గ్రహాల యొక్క దోషం తొలగిపోవడానికి 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో గరికతో వినాయకుడిని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.